తీసుకొచ్చారండి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే విచ్చేస్తున్న అతిరథ మహారథులందరూ బాలసుబ్రహ్మణ్యం గారు 75 కేజీల భారీ కేకుతో 100 మంది డివిజన్లోని మన బడేటి చంటి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరొకసారి గండి వీరాంజనేయులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. पार्टी ऑफिस का है శ్రీనివాసరావు గారు డివిజన్ ఇన్ఛార్జ్ నెర్సు గంగరాజు గారు మన బడేటి చంటి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి. సీనియర్ నాయకులు వచ్చిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పేరు పేరున మన నాయకులు పేరు పేరున ఎడ్యుకేట్ చేస్తాం. అందరూ సమన్వయంతో మనం ఈ పండుగని గతంలో మరి మనం ఎంతో మంది నాయకులను చూసాం. మరి ఏలూరుకు వచ్చేసరికి ఒక సేవకుడు కావాలని సెలబ్రిటీ లాగా వచ్చే వల్లనే ఇంకా పక్కన పెట్టి సేవకుడిని నమ్ముకుని వచ్చిన తెలియజేసుకుంటూ సేవే దైవం ప్రజలే దైవం అని ఒక మంచి వ్యక్తిత్వంతో సమాజాన్ని రాజకీయం చేస్తే ఈ పూట గుండెలే కాదు తరతరాలు చెప్పుకునేలా గుండెలనే చంటి గారికి మన అందరం బంధువులుగా భక్తులుగా అభిమానులు అది మన అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా క్రమశిక్షణతో దిగ్విజయం చేసుకుని, ఎందుకంటే ఎవరైనా సరే ఒక కుటుంబ బాధ్యత తీసినప్పుడు ఆ పిల్లల చదువు ఆ ఇంటి సమస్యలే తీసుకుంటారు. మరి బడేటి కుటుంబం నా ఏలూరు ప్రజలు నా మనసులు నా ఇల్లే ఏలూరు అనే విధంగా ప్రతి సందని ప్రతి వాడని గుర్తు పెట్టుకుని ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమస్య తెలుసుకుని చేసే వ్యక్తి మన బడేటి కుటుంబంలో బడేటి చంటి గారు. కాబట్టి చంటన్నయ్య గారికి మీరు అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే చంటన్నయ్య, మీ బతుకులు పైదాకి హ్యాపీ బర్త్డే చంటన్నయ్య, హ్యాపీ బర్త్డే చంటన్నయ్య. బడేటి శ్రీహరిరావు గారు, జయ రాఘవమ్మ గారి ముద్దుల బిడ్డ బడేటి రాధాకృష్ణయ్య అశేష జన సముద్రానికి అభిమానులకు బంధుమిత్రులకు స్నేహితులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మన నాయకులు స్వర్గీయ బడేటి బుద్ధి గారి సోదరుడు ఈరోజు గత 4.5 సంవత్సరాలుగా మన మధ్యలో ఉంటూ ఇటు తెలుగుదేశం పార్టీని నాయకులని కార్యకర్తల్ని తన కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా చూసుకుంటూ ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని ముందు ఉంటూ మనందరి బంధువు మన అందరి నాయకుడు సేవకుడే నాయకుడు అన్నట్టుగా అందరికీ కూడా సేవ చేస్తూ ఈరోజు 3 తరాలుగా బడేటి వంశంలో రాజకీయంగా ఏలూరు నగరాన్ని దశ దిశలా అభివృద్ధి చేస్తూ ఈరోజు మన బడేటి చంటి రాధాకృష్ణ గారు మనకు ముందుకి ఇచ్చేస్తున్నారు. వారు మరో 2 నెలల్లో మనకి ఎలక్షన్ జరుగుతున్నాయి. అఖండమైన అభిమానంతో మన నాయకుడిని అఖండమైన మెజార్టీతో మనం గెలిపించుకొని స్వర్గీయ బడేటి బుద్ధి గారి రుణం తీర్చుకోవాల్సిందిగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మన ప్రియతమ నాయకుడిని ఈరోజు చూశారు.
ఆర్నిశలో కష్టపడుతూ పొద్దున లేచిన 6 గంటల నుంచి కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు. మీరు ఎక్కడైనా చూసారా? ఈ రోజు ఎమ్మెల్యేని కలవాలంటే సామాన్య మానవుడికి చాలా కష్టమైన పరిస్థితి. కానీ ఈ కుటుంబం యొక్క తీరు వేరు, ఈ కుటుంబం యొక్క విధానం వేరు. ఎప్పుడూ కూడా నాయకులకు అందుబాటులో ఉంటూ ఉదయం 6 గంటల కానించి లుంగీ కట్టుకొని, ఆ రోజు స్వర్గీయ పడేటి బుజ్జి గారు ఉదయాన్నే లుంగీ కట్టుకొని ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం తెలిసిన తర్వాతే ఆయన లోపలికి వెళ్ళి బ్రేక్ చేసుకొని వచ్చి టిఫిన్ చేసేవారు తప్ప మామూలుగా ఇప్పుడు కూడా సామాన్యుడు అనేవాడు వస్తే ఒక అరగంట కూడా ఇక్కడ ఉంచకుండా ఉండేటట్టు ఉంచకుండా వచ్చేవారు. ఎమ్మటే వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించి పంపించేవారు. అలాంటి నాయకుడు కావాలో వెళ్ళి ఒక 5 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఉన్నారో లేడో అనే నాయకుడు కావాలో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. రేపు మనందరం కూడా ఒకరికి 100 మందితో సమానంగా 100 మందితో పనిచేసేటట్టు మనందరం కూడా నాయకులు కార్యకర్తలందరూ కూడా పనిచేసి మన నాయకుడిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఫోటోకి పుష్పగుచ్చాన్ని చేసి స్వర్గీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ నందమూరి తారక రామారావు కూడా పుష్పగుచ్చం ఇచ్చి జోహార్ పరేడ్ శ్రీహరి గారు, జోహార్ పరేడ్ శ్రీహరి గారు, జోహార్ పరేడ్ శ్రీహరి గారు, జోహార్ విజయరాఘవం గారు, జోహార్ విజయరాఘవం గారు, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. అలాగే ఈ రోజు పుట్టినరోజు కార్యక్రమం మన మీడియా సోదరులు వెనకాల మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తప్పుకుంటే వెనకాల కూర్చున్న వాళ్ళు కనపడుతుంది కాబట్టి దయచేసి మీడియా సోదరులు తప్ప మీడియా సోదరులు వెనకాల మనలో లేకపోతే మిగిలిన కూర్చున్న వాళ్ళందరికీ కనపడతారు కాబట్టి దయచేసి మీడియా సోదరులు వెనకాల మన వాళ్ళు కోరుకుంటున్నాం. మన కార్యకర్తలందరూ కూడా వచ్చి మరొకసారి ధన్య వీరాంజనేయులు గారికి
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. శ్రీనివాసరావు గారు కూడా మరేటి చండి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే నారా శేషు గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి ఈనాటి కార్యక్రమానికి చేసిన అపరాధ మహారాజు పేరు పేరు దయచేసి అందరూ క్రమశిక్షణతో రావాలి. ఎవరో కోరుకోకుండా క్రమశిక్షణతో అందరూ ఉండాలి. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ. దయచేసి అందరూ సమాధానం పాటించి ఒక్కొక్కరిగా దయచేసి మీరు ఒక్కొక్కరిగా మిస్ చేయండి. ఎవరో కూడా కూర్చోకుండా ఒక్కొక్కరిగా మిస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కార్యకర్తలు దయచేసి పాటించండి. దయచేసి కార్యకర్తలు చెప్పండి. మరి అక్రమ్ గారు విషయం తెలియజేశారు. అక్రమ్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున అదే నిలబడుతున్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ బాబురావు గారు విషయం తెలియజేశారు. అలాగే మన ఎస్సీసీలో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ గారికి స్వాగతం చేశారు. రాజు గారు రాజు సంఘం జిల్లా నాయకులు చేశారు. బాలమ్మ గారు కూడా వారి అమ్మాయి గారు అర్జున రామకృష్ణ గారు, మాజీ కేపీ భాస్కరరావు గారు మరియు వారి ఇంటికి సంబంధించిన పెద్దలందరూ కూడా చేశారు. శ్రీనివాసరావు గారు 47 కార్పొరేటర్ చండీ గారికి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి.
మాజీ ఏలూరు మాజీ ఎంపీ అక్కడికి రామారావు గారికి, అలాగే కడాల వెంకటేశ్వరరావు గారు, అశోక్ వాణిజ్య విభాగం డాక్టర్ అశోక్ గారికి, మధుర జనార్దన్ రావు గారు మరియు నరేష్ చంద్ర గారికి ఎన్నో శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈనాటి ఈ చక్కని వేడుకలు చేసిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నామండి. వాణిజ్య విభాగం సభ్యులు తెలుగుదేశం ఎక్కడోనా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వైఆర్ ముద్దురావు గారు చేశారు. అలాగే రామరావు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ తిరుపతిరావు గారు 41వ ఇన్ఛార్జ్ గారు నరేష్ చంద్ర గారికి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.